హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుందండి. అయితే ఆ యొక్క నిధులు సంబంధించి గాను ఎప్పుడు విడుదల కానున్నాయి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తుంది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలాగే విడుదలకు సంబంధించి గాను ఎంతవరకు జమ చేస్తుంది, అంటే తొలి విడత కింద ఎంతవరకు జమ చేస్తుంది అనే దానిపై కూడా ఈ వీడియోలో మొత్తం సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. సో గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లుగానే అక్కడ మనకి 13,500 రూపాయలు మాత్రమే జమ చేసేవారు. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను 20,000 వరకు కూడా జమ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఈ యొక్క 20,000లో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపునేమో 6,000 రూపాయలు అనేవి అయితే వెళ్ళి కానున్నాయి. అయితే దీనికి సంబంధించి గాను మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి 19 విడతలకి నిధులు విడుదల చేసింది. అలాగే 20వ విడత కింద నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. అయితే 14,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఎంత విడుదల చేస్తుంది అని చెప్పేసి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది అనమాట. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క తొలి విడత కింద మనకి 5,000 రూపాయలను విడుదల చేయబోతుందండి. రెండో విడత కింద 5,000 రూపాయలు, మూడో విడత కింద 4,000 రూపాయలు. సో ఇలా మొత్తంగా 14,000 రూపాయలను అయితే విడుదల చేయబోతుంది. పీఎం కిసాన్ పథకం కూడా 3 విడతల్లో విడుదల చేస్తుంది కదా. సో ఆ మాదిరిగానే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుంది. సో దీనివల్ల మనకి పీఎం కిసాన్ పథకంతో పాటు మనకి రాష్ట్ర ప్రభుత్వం పథకం సంబంధం కూడా ఉపయోగపడుతుంది రైతులందరికీ కూడా అని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది అనమాట. త్వరలోనే దీనికి సంబంధించి గాను గైడ్లైన్స్ విడుదల చేసి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.